వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారి శ్రీ కాళీకుమార స్తోత్రం. రచన గానం ఉపన్యాస కళానిధి వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. పరాశక్తి శ్రీ కాళీ కుమార స్తోత్రం. కాళీ కృష్ణుని స్తోత్రము ఇది, కాళీకృష్ణుని స్తోత్రము. మారుని దుని మాడిన మహాకార స్తోత్రము. కాలరూపిణి కాలవాహిని కాలాధికారిణి వరకాళి కాళీ కుమార స్తోత్రము. పరమే వరమై నినదించు స్వరమై జ్వలించు భాస్వరమై పరామాతగళ నిర్గళ సుస్వరమై గళసీమాలంకృత సరమై అలరారే పరాశక్తి కాళీ కుమార స్తోత్రమై. ఆ కుమార రూపక శ్రీ వెంకట కాళీ కృష్ణ గురు మహారాజానుగ్రహ పాత్రమై సాగనీ కృష్ణయ్యా నా జీవన సూత్రమై. 12వ సంవత్సరాంతమున సాంత్వనమున అంతెరుగని ఆలోచన సంతసమున పరాశక్తి మాతగా కాళీ మాతగా జగజ్జేతగా నీలివర్ణ శోభితగా వాత్సల్యామృత పూతగా సకల జన పునీతగా అలరించిన అమ్మ సాకార దర్శనం. అనూహ్యం అసాధ్య సుసాధ్యం అగణిత జన్మల భాగ్యం ఆనందామృత రసకందం. ముజ్జగాల జనని మూలపుటమ్మలగాంచి ముజ్జగాల జనని మూలపుటమ్మనుగాంచి ముప్పిరిగొన్నానందం. శ్రీ వెంకట కాళీ కృష్ణుని ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రథమ సోపానం. 12 పసి ప్రాయంలో గురు కాళీ మంత్రోపదేశం. దేవియే స్వయముగా గురు రూపిణి అయి అందించిన మహోపదేశం. దేశకాలాల నవలీలగా ఆవల నిలిపే కాళీ అనుగ్రహ సందేశం. బ్రతుకు పయనం మారింది, ఆలోచన కొత్త పుంతలు తొక్కింది. గత జన్మ స్మృతులు భూత భవిష్య సంఘటనల జ్ఞానం ఎరుకలోకి వచ్చింది. కాళికాంబ తనయునిగా స్వీకారం జరిగింది. జగదంబ తన అమ్మయల్ల సంబరం కలిగింది. తనువున్న చోటును తనువు ఉన్న భావనను మరవటం జరిగింది. ఎరుక మరచిన మనసుతో మనుగడ సాగింది. తానున్న క్షేత్రమే పుణ్యక్షేత్రమయ్యింది. వేజండ్లలో వేదాంత నాయకునిగా నిలిపింది. జీవన కుసుమం సహస్రదళ కమలమై వికసించింది. బహుముఖ వికరితమై లౌకిక జ్ఞానం విస్తరించింది. వెంకట కాళీ కృష్ణుడల్న
శక్తి భరిత నామధేయం కలిగింది. శక్తి భరిత నామధేయం కలిగింది. స్వయం ప్రజ్ఞ లౌకిక విజ్ఞతను సంతరించుకుంది. దైవీ జ్ఞాన సంపదను, శాస్త్ర విషయ సంపదను సంపాదించి పెట్టింది. శ్రమయుతమై ఆ శ్రమను మరిచే ఆశ్రమమై గృహస్థాశ్రమం జత కలిసింది. ప్రవాహోధృతి అయిన వాహిని పయనం అడ్డంకులనధిగమిస్తుంది. జీవన వాహిని సర్వజీవేశ్వరి నిర్దేశకత్వంలో నిర్మలంగా నిశ్చలంగా ఊర్ధ్వగామి అయి పయనించింది. వెంకటకాళీ కృష్ణయ్యకు విఖ్యాతి లభించింది. కస్మలమంటని కర్తవ్యం అసంగ నిస్సంగ యోగాన్నందించింది. నిస్సార భ్రమాపూరితమైన సంసారం సరస సందేశ సందోహ సంతృప్తి గమనమైంది. దేహవాంఛా పరిపూరణలో దైవీ సంసేవనా వాంఛ దేదీప్యమై వెలిగింది. వేజండ్ల కృష్ణయ్య ప్రేపల్లె వాసుని సముడిగా చూపింది. వేజండ్ల కృష్ణయ్యను ప్రేపల్లెవాస సమానునిగా చూపింది. అద్భుత శక్తులు అపూర్వ యోగ్యతలు సంతరించుకొంది దేహం. నామమాత్రమై నామికి సూత్రమై నిరంతరం సాగే జ్ఞానబోధాభరిత గాత్రమై వర్తమానం సాగింది. అనుక్షణం అమ్మ సూచనలు ఆదేశాలు లోకాలోక విశేషాలు బ్రతుకును భవ్యంగా బద్ధ జీవనా శృంఖల విచ్ఛేదనంగా నడిపించాయి. పరాశక్తి పుత్రుడు శివప్రదంగా మంగళమయంగా మారి ఉనికిని ఉత్తేజపరిచాయి. అందంగా అల్లుకొన్న భౌతిక బంధాలు అశాశ్వతంగా కనిపించి శాశ్వత జీవన వెలుగులు అంతరంగంలో ఆరని జ్యోతులు అవ్యయానందరీతులై సమాంతరంగా నడిపించాయి. సమాంతరంగా నడిపించాయి. జీవుని తత్వం బోధపడింది. అమ్మ శక్తి అవగతమయ్యింది. పరాశక్తి కాళీ కుమారునిగా వెంకట కాళీ కృష్ణునికి దివ్యత్వం అనుభవమయ్యింది. అమ్మ ఆజ్ఞ యజ్ఞవారధిగా కర్మ సంచయన సంప్రోక్షణగా సాగింది. నిరంతర యజ్ఞక్రతువు యజ్ఞరీతిలో 18 వత్సరాలు సాగింది. వందలాది సహజీవుల కర్మలను నిర్గమనం చేసింది. బాధాతప్త చిరుజీవులకు సాంత్వన కలిగించింది. వేల సంఖ్యలో సాగిన విశిష్ట విలక్షణ విస్తృత యజ్ఞరీతులు వేల సంఖ్యలో సాగిన విశిష్ట విలక్షణ విస్తృత యజ్ఞరీతులు అమ్మ గురుత్వంలో అనుమతి గ్రహిత్వంలో సాగి సాగి వేజండ్లను యజ్ఞవేదికగా నిలిపాయి. యజ్ఞవేదికగా నిలిపాయి. యోగ భూమికగా మార్చాయి. యోపాం పుష్పం వేద
పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. సాగి సాగి వేజండ్లను యజ్ఞ వేదికగా నిలిపాయి, యోగ భూమికగా మార్చాయి. అద్భుతంగా అనుగ్రహ భరితంగా కాళీమాత దేవాలయ నిర్మాణం సాగింది. విభిన్న నామాల కాళీ పరమ సాత్విక దేవి అన్న వాస్తవం మరొకసారి కాళీకృష్ణుల గళ నిస్వనం ద్వారా అనుభవపూర్వక అధికార స్వరమై కలియుగ జీవులకు వివరించబడింది. యోగ భోగంగా అలరారుతోంది, యోగ భోగంగా అలరారుతోంది. పరాశక్తి రూపాలు కాళీమాత చెంత ప్రతిష్ఠిత విగ్రహాలై జీవులకనుగ్రహకారకాలై వెంకట కాళీ కృష్ణునిలో నిగ్రహానుగ్రహ సంయమన రూపకాలై నిలిచాయి. అభీష్టాలు నెరవేర్చే అమ్మ కాళీ ఆలయం అమృత రూపమై అక్షయ శక్తి స్థానమై వేజండ్లపురిని వెలిగింపచేస్తోంది, వేజండ్లపురిని వెలిగింపచేస్తోంది. పంచభూతాలను శాసించాలన్నా, పాంచభౌతిక బాధలు తొలగాలన్నా, సంచిత పాపకర్మలు కుంచుకుపోవాలన్నా, అంచితముగ సంకల్పిత ఫలం లభించాలన్నా, శాప విమోచన కావాలన్నా, పాప పరిహారం జరగాలన్నా, సంతాన యోగం పొందాలన్నా, ఆరోగ్య భాగ్యం అందాలన్నా, ధర్మబద్ధమైన చిరుకోరికలు ఫలించాలన్నా, యజ్ఞమే ఒక సాధనమయ్యింది, యజ్ఞమే ఒక సాధనమయ్యింది. యాజ్ఞిక ప్రముఖునిగా అవనిపై వెంకట కాళీ కృష్ణయ్యను ఉదహరించేలా, ఉజ్వల కీర్తి ప్రాజ్వల్యమయ్యేలా, సనాతన ఋషి సాంప్రదాయం సాదృశ్యమయ్యేలా, యజ్ఞో వై విష్ణు వేద సూక్తి విస్పష్టమయ్యేలా, యజ్ఞేశ్వరిగా కాళీశక్తి ప్రస్ఫుటమయ్యేలా, యజ్ఞేశ్వరిగా కాళీశక్తి ప్రస్ఫుటమయ్యేలా, అంజలి కృష్ణయ్య ఆధ్వర్య సామర్థ్యం అవగతమయ్యింది, అంజలి కృష్ణయ్య ఆధ్వర్య సామర్థ్యం అవగతమయ్యింది. వాగ్దేవి పరాశక్తి కరుణ కృష్ణయ్యను కవిగా, ప్రవచకునిగా, బోధకునిగా, గురుతర బాధ్యత నిర్వహణ దురంధరునిగా, సద్గురువుగా, వేలాది పద్య గద్య శ్లోక రచనా శిల్పిగా ధరణీ తల్పముపై నిలిపింది, ధరణీ తల్పముపై నిలిపింది. పలుకు పదమై పదమే వరమై భాసించింది, ఆచరణ ఆదర్శం, ఆచరణ ఆదర్శం, ఆచరిత ధర్మ రూపంలో తేజరిల్లింది. నడక ఉనికి పలుకు, నడక ఉనికి పలుకు శివకరమై శుభప్రదమై మంగళమయమై, శివకరమై శుభప్రదమై మంగళమయమై
యదుకులోద్భవుడు వెంకట కాళీ కృష్ణయ్యను భగవానునిగా భాసింపచేసింది. యదుకులోద్భవ వెంకట కాళీ కృష్ణయ్యను భగవానునిగా భాసింపచేసింది. సర్వాధికారిణి సర్వేశ్వరి కాళి సర్వాధిక్యతను వసగింది. సద్గురు మహారాజుగా కీర్తిని పెంచింది. భావభౌతిక రూపాలలో దేహగేహ కృత్యాలలో దేవి కరుణా ప్రసారంలో అనంతమై అక్షయమై మీది యథార్థోన్ముఖ ఆదర్శ అవతారం కావాలని మీ అవతారం ఆదర్శ అవతారం కావాలని అర్హులకందుబాటులో ఉండాలని దాస ప్రభాకరునికి అహం దరి చేరనీయక అహరహం నడిపించాలని బ్రతుకును శివశక్తిమయం చేయాలని వేడుచుంటినయ్యా వెంకట కాళీ కృష్ణయ్యా. వేజండ్ల పుణ్యక్షేత్ర కథిత కారణ తేజము నీవయ్యా. వేజండ్ల పుణ్యక్షేత్ర కథిత కారణ తేజం నీవయ్యా. ఆత్మానుభూతి పద నిర్మిత స్తోత్ర పాఠమిదయ్యా. నా ఆత్మానుభూతి పద నిర్మిత స్తోత్ర పాఠమిదయ్యా. మధుర గాన రూప మలయమారుతమయ్యా. మధుర గాన రూప మలయమారుత రూపమయ్యా. అందుకొనగదయ్యా అందుకొనగదయ్యా పరాశక్తి కాళీ కుమారా. పరాశక్తి కాళీ కుమారా. నిత్య సత్య జీవనధారా వేజండ్ల పరమాచార్య శ్రీ వెంకట కాళీ కృష్ణయ్య. నమస్తే 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 నమః నమః.